చికెన్ మనకి 1 kg అండి. 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్స్ కారము. మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కారము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు రుచికి సరిపడా, 1 బిగ్ ఆనియన్, 2 పచ్చళ్ళు మధ్యలోకి చేసేసాము, 2 టమాటోస్ బిగ్ సైజు. ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇది. ఇక్కడ మనము స్టవ్ పైన 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసేయాలి. 1 నిమిషం ఇలా కలుపుకోవాలి దీన్ని. మనం చికెన్ ముందు కలిపి పెట్టుకుంది 1 అవర్ నాననిచ్చాం కదా, ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం కలుపుకోవాలి. 5 మినిట్స్ మనం ఇలా వేగనివ్వాలి. గరం మసాలా వేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్స్. ఇది మనం 5-10 మినిట్స్ వేగిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి 1 kg చికెన్కి. మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము 20 to 25 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి. చికెన్ మనకు రెడీ అయిపోయిందండి. మనం ఇది సర్వ్ చేసుకున్నాం. ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. మనము అది ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ వేయడం వల్ల మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ మీరు ట్రై చేయండి. నా వంట మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.